హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే హెయిర్ స్టూడియో. ఈరోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. ఒకసారి మీరు గమనించండి, తనకి హెయిర్ ఫాల్ అయ్యి చాలా వరకు అయితే గ్యాప్ అయితే మీకు కనిపిస్తుంది. తను హెయిర్ పెరగడం కోసం రకరకాల ఆయిల్స్ వాడడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వెళ్ళాడు. కాకపోతే అదేంటంటే మనకి త్వరగా ఇమీడియట్గా రిజల్ట్ రాదు కాబట్టి అది ఆలోచించుకొని మన స్టూడియోకి విజిట్ అవ్వడం జరిగిందనమాట. మనకున్న నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్లో 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి కదా. ఈ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి నేను క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తను టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాడు. ఎందుకు అంటే తను గుల్బర్గా నుంచి మన స్టూడియోకి అయితే విజిట్ అవ్వడం జరిగింది మన వీడియోస్ చూసి. కాకపోతే మనకి ఎవ్రీ మంత్ సర్వీస్ రావడానికి తనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాడు. టేపింగ్ ప్రాసెస్ ఏంటంటే తనే ఇంట్లో సెల్ఫ్గా చేసుకొని పెట్టుకోవచ్చు కాబట్టి ఆ టేపింగ్ ప్రాసెస్ అనేది చూస్ చేసుకున్నాడు. ఇప్పుడైతే టెక్నీషియన్ వచ్చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదండి, ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. టేపింగ్ ప్రాసెస్లో కూడా చాలా న్యాచురల్గా ఉంది. మనము క్లియర్గా సార్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. సెల్ఫ్ సర్వీస్ ఎలా చేసుకోవాలి, ఇంట్లో ప్యాచ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా హెడ్ వాష్ చేసుకోవాలి, ఎలా టేప్ చేంజ్ చేసుకోవాలి, మొత్తం క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అదేవిధంగా మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి మేము ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇంకా మీలో ఎవరైనా సరే బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మా ఆర్కే స్టూడియోకి సంప్రదించండి. మా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. ఫస్ట్ డెమో నచ్చినట్లయితేనే మీరు ప్యాచ్ అనేది ఫిక్స్ చేయించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.